పొద్దున స్నానం చేసి కూర్చోండి, పాచిమోహంతో కూర్చోకండి. ఉతికిన బట్టలు కట్టుకోండి. పట్టుబట్టలు అవసరం ఏం లేదు, దానికి ప్రక్రియ ఎక్కువ చేయొద్దు. పట్టుబట్టలు, ఆకులు, పువ్వులు, పీటలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసరికి 10 అవుతుంది. పూజ తేవాలి. ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడే దెబ్బతింటుంది. ఈ మొత్తం ప్రక్రియలన్నీ జరుగుతారు. అక్కడ 6 చెంబులు 16 గ్లాసులు పెడతాడు. వీడి మనస్సు అక్కడ చావదు. వీడి మనస్సు ఎక్కడ ఉందంటే ఎవరు వచ్చారు, చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, వారు వచ్చారు, ఎమ్మెల్యే గారు, వారందరూ వస్తారు. సత్యనారాయణ స్వామి రాడు. వీళ్ళు ఎంతమంది వస్తే మనకేం ఉపయోగం? ఇక్కడ ఆర్భాటం, అంగు, క్యాటరింగ్, వాళ్ళని పిలిచామా, వీళ్ళని పిలిచామా, దీనికోసం కాదమ్మా. అందుకే నేను ఈ పూజలు వ్యవస్థల్లో ఆర్భాటాలు వద్దని స్పష్టంగా చెబుతా. మీ ఇంట్లో మీకు వీలైన చోట పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఓ మూలకి వెళ్ళిపోయి కూర్చోండి. వీలైతే గడియ చెడ తీసేసేయండి, ఎవడు రాకుండా. భర్త భార్య కూడా రావద్దు, మనం ఒక్కడమే ఉండాలి. పూర్తిగా మనస్సుని ఏకాగ్రం చేసి నమశివాయ నమశివాయ నమశివాయ. మీకు విష్ణుమూర్తి ఇష్టదైవమైతే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. మీకు అమ్మవారి ఇష్టదైవమైతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. కోట్ల కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్